అయితే మనకు జామెట్రికల్ ఉన్నది. మరి 3 యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఏ బి సి ఆర్ ఇన్ ద రేషియో 2:3:4. వాట్ ఈస్ ద పర్సెంటేజ్ మెజర్ అండ్ యాంగిల్ ఆఫ్ బి? మనం ఇంతవరకు ఇటువంటి ప్రాబ్లమ్ను చూసినట్టయితే చాలా వరకు యాంగిల్ ఎంత అని అడగడం జరిగింది, కానీ ఇక్కడ యాంగిల్ ఎంత అని అడగలేదు, యాంగిల్ యొక్క పర్సెంటేజ్ అడిగిండు. సో ఇప్పుడు ఇచ్చినటువంటి యాంగిల్స్ ఏ బి సి ఆర్ ఇన్ ద రేషియో 2:3:4. సో దేర్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో ఏ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2x, బి ఈజ్ ఈక్వల్ టు 3x, సి ఈజ్ ఈక్వల్ టు 4x అనుకున్నట్టయితే దేర్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో 9x ఈజ్ ఈక్వల్ టు 180, x ఈజ్ ఈక్వల్ టు 20 degrees. దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 parts కాబట్టి 40 degrees, బి ఏమో 3 parts కాబట్టి 60 degrees, సి ఏమో 4 parts ఉన్నాయి. 4 parts అంటే 420 is 80 degrees. సో ఏ అంటే 40, బి అంటే 60, సి అంటే 80 degrees వచ్చింది. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే కోణం బి యొక్క కొలత ఎంత శాతం ఉంది? సో కోణం బి అనేది తీసుకుంటే ఎన్ని డిగ్రీలు ఉంది? 60 degrees ఉంది. 60 బై టోటల్ డిగ్రీ ఎంత? 180 ఇంటూ 100%. మన కంపారిజన్ అనేది ఎప్పుడు కూడా టోటల్ యాంగిల్తో కంపారిజన్ చేస్తున్నాం కాబట్టి 60 అనేది యాంగిల్ బి యొక్క వాల్యూ, 180 అనేది టోటల్ వాల్యూ ఇంటూ 100 degrees. సో 61 జా 63 జా క్యాన్సల్. సో 100/3%. 100/3% అంటే 33.3%. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, మనకి 3 యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ అని తెలుసు. సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ 180 degrees. యాంగిల్స్ రేషియో ఇచ్చినప్పుడు, రేషియోని తొలగించినప్పుడు మనకి టర్మ్స్లోకి మారిస్తే ఏ 2x, 3x, 4x సేమ్ వేరియబుల్తో మల్టిప్లై చేస్తాం. సమ్ ఈజ్ ఈక్వల్ టు 9x ఈజ్ ఈక్వల్ టు 180, x ఈజ్ ఈక్వల్ టు 20 degrees. x వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తే ఏ 40, బి ఏ 60, సి 80 వచ్చింది. కనుక అడిగింది వాల్యూస్ కాదు, పర్సెంటేజ్లకు మార్చాలి. 60/180 ఇంటూ 100%లకు మార్చినట్టయితే 33.33%. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే.